ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త అమిత్ షా మార్ఫింగ్ కేసులో బిగ్ ట్విస్ట్. సో ఏంటి ఆ ట్విస్ట్ అనేది చూసేద్దాం. ఎంతైనా పెద్దవాళ్ళు కదండి, సో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి. సో ఏంటి ఆ ట్విస్ట్లు అనేది చూసేద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత వీళ్లకు బెయిల్ మంజూరు అయింది. ఈ కేసులో తదుపరి విచారణ చేయొద్దని పోలీసులకు కోర్టు ఆదేశించింది. ఇంకా తదుపరి విచారణకు 4 వారాలు వాయిదా వేసింది. ఇటీవల అమిత్ షా రిజర్వేషన్లపై మాట్లాడిన ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్ పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్కు చెందిన 5గురిని అరెస్ట్ చేసి, ఇదిలా ఉండగా ఇటీవల తెలంగాణకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా ఓ సభలో మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని అన్నారు. కానీ కొందరు అమిత్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పినట్లుగా ఎడిట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా హైదరాబాద్ వచ్చిన ఢిల్లీ పోలీసులు గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీకి నోటీసులు కూడా ఇచ్చారు. మరి అంతేకాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. అనంతరం సీఎం రేవంత్ తరపున లాయర్ ఢిల్లీ పోలీసులకు వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఈ కేసుపై విచారణ జరగగా తాజాగా ఈ కేసులో తదుపరి విచారణ చేయొద్దని న్యాయస్థానం పోలీసులకు ఆదేశించింది. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.